ఏయ్ వేదా, వర్షం పడుతున్నప్పుడు చెప్పమన్నాను కదా, బట్టలు తడిసిపోతున్నాయి. ఏం చెప్పిన మాట వినువు, తోలు తీయాలి నీకు. అయ్యో దేవుడా, మా అమ్మ అయితే వర్షం పడుతుందో బట్టలు తడిసిపోతాయి, ఉడాలు తడిసిపోతాయి, అప్పడాలు తడిసిపోతాయి అంటారు. ఎప్పుడు చూసినా నేను వర్షంలో ఆడుకునే దీనికి ఏదైనా స్మార్ట్ సొల్యూషన్ ఆలోచించాలి. పదండి ఇప్పుడు ప్రాజెక్ట్ తయారు చేస్తా. వర్షం ఎప్పుడు పడుతుందో మనకు తెలియదు, మనం ఆటలో బిజీగా ఉంటాం. ఆ బిజీలో మనం మర్చిపోతాం. ఎలా గుర్తు చేస్తే బాగుంది కదా, ఎవ్వరు గుర్తు చేయరు. ఏదైనా ఆటోమేటిక్ సిస్టమ్ ఉంటే బాగుంది కదా, అందుకనే నేను ఈ ప్రాజెక్ట్ తయారు చేశాను. ఇదే ఆటోమేటిక్ రెయిన్ వస్తుందని చెప్పే ప్రాజెక్ట్. ఇక్కడ బట్టలు ఎండేసి ఉన్నాయి కదా, ఇది మనం ప్రింట్ చేసి దీనికి ఉన్న అవుట్ లైన్ అంతా కట్ చేసి ఒక స్ట్రా కి అంటించాం. ఇదే సర్వో మోడల్, దీనికి స్ట్రా పెట్టి స్క్రూ బిగించాం. ఇదే రెయిన్ డిటెక్టింగ్ సెన్సర్, దీని మీద వర్షం పడగానే ఇదే ఆర్డినో బోర్డు కి చెప్తుంది వర్షం పడింది, సర్వో మోడల్ ని లోపల పెట్టని. మీరు ఈ ప్రాజెక్ట్ కోసం 9V బ్యాటరీనైనా కనెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఈ 5V పవర్ బ్యాంక్ నైనా కనెక్ట్ చేయొచ్చు. నేనైతే ఈ 5V పవర్ బ్యాంక్ ని కనెక్ట్ చేశాను. చూసారా ఎల్ఈడీలు వెలిగి. ఇప్పుడు నేను వర్షం చుక్కని వేస్తున్నాను. చూసారా, ఈ వర్షం చుక్క రాగానే బట్టలన్నీ కిందకి వెళ్ళిపోయాయి. ఎప్పుడైతే ఈ వర్షాన్ని తీసేస్తానో బట్టలన్నీ మళ్ళీ ఫస్ట్ ఏ ప్లేస్లో ఉండేవో ఆ ప్లేస్కి మళ్ళీ వెళ్ళిపోతాయి. మళ్ళీ ఒకసారి చూడండి. మళ్ళీ చూద్దాం, చూడండి. మీకు అర్థమైందా? ఈ ప్రాజెక్ట్ చాలా సింపుల్. దీనికి ఒక సర్వో మోటార్, రెయిన్ సెన్సర్, జంపర్ వైర్స్, ఆర్డినో యూనో బోర్డ్, ఇటు కనెక్షన్ మీకు ఇప్పుడు నేను చెప్తాను. చూడండి, సర్వో మోటార్ కి 3 వైర్స్ ఉన్నాయి, రెయిన్ సెన్సర్ కూడా 3 వైర్స్ ఉన్నాయి. అందుకని సర్వో మోటార్ VCC గ్రౌండ్ ని, రెయిన్ సెన్సర్ VCC గ్రౌండ్ ని ఆర్డినో యూనో బోర్డ్ కి కనెక్ట్ చేశాను. ఇప్పుడు సర్వో మోటార్ డేటా పిన్ ని పిన్ నెంబర్ 7 కి కనెక్ట్ చేశాను. ఇప్పుడు రెయిన్ సెన్సర్ డేటా పిన్ ని పిన్ నెంబర్ 6 కి కనెక్ట్ చేశాను. ఇంతే, చాలా సింపుల్ కనెక్షన్. సో ఇప్పుడు ఈ కనెక్షన్స్ అన్ని అయిపోయిన తర్వాత 9V బ్యాటరీనైనా 5V పవర్ బ్యాంక్ నైనా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి చూద్దాం మా ప్రాజెక్ట్ కనెక్ట్ చేసి. సో దీనికి కోడ్ ఎలా అప్లోడ్ చేయాలో మా నాన్న చెప్తారు. సో ఇప్పుడైతే ఈ ప్రాజెక్ట్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ముందుగా రెయిన్ సెన్సార్ ఉంది కదా, ఈ రెయిన్ సెన్సార్ ఎలా పనిచేస్తుందంటే, వర్షం పడితే ఈ సెన్సార్ మీద నీళ్లు పడతాయి. నీళ్లు పడగానే సెన్సార్లో ఒక చిన్న కరెంట్ ఫ్లో మొదలవుతుంది. ఈ సిగ్నల్ ఆర్డినోకి అయితే వెళ్తుంది. ఇప్పుడు ఆర్డినో ఏం చేస్తుందంటే, ఆర్డినో ఈ సిగ్నల్ ని డిటెక్ట్ చేసి సర్వో మోటార్ కి కమాండ్ ఇస్తుంది. సర్వో మోటార్ రొటేట్ అవుతుంది, అప్పుడు బట్టలు అనేవి లోపలికి వెళ్తాయి. వర్షం ఆగిపోతే ఈ సెన్సార్ అనేది డ్రై అయిపోద్ది కదా, ఆర్డినోకి సిగ్నల్ ఉండదు, సర్వో రివర్స్ అయిపోద్ది అనమాట. సో బట్టలు అనేవి మళ్ళీ బయటకు వచ్చేస్తాయి. ఇది ఎలా పాసిబుల్ అంటే, రెయిన్ సెన్సార్ ఎనలాగ్ వాల్యూని చేంజ్ చేస్తుంది, ఆర్డినో ఆ వాల్యూని చదువుతుంది. థ్రెషోల్డ్ క్రాస్ అయితే మోటార్ ఆన్ చేస్తుంది. అంటే ఇది కండిషన్ బేస్డ్ సిస్టమ్ అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే, రెయిన్ డిటెక్ట్ అయితే క్లాత్స్ ఇన్సైడ్ అవుతాయి, నో రెయిన్ క్లాత్స్ అవుట్ సైడ్ అనమాట. ఇది ఒక స్మార్ట్ ఆటోమేషన్ ప్రాజెక్ట్. సో ఇప్పుడైతే ఈ ఆర్డినో యూనో బోర్డుకి కోడ్ని అయితే అప్లోడ్ చేద్దాం. అది ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం. మీకు ప్రతి ప్రాజెక్టులో చెప్తున్నాను సో కోడ్ ఎలా అప్లోడ్ చేయాలనేసి. సో ఈ వీడియోలో అయితే మీకైతే ఎక్కువ బోర్ కొట్టించను. సో ఇప్పుడైతే ఆర్డినో యూనో బోర్డుకి యూఎస్బీని కనెక్ట్ చేసి ల్యాప్టాప్కి అయితే కనెక్ట్ చేస్తాం. ఇదే కోడ్, చాలా సింపుల్ కోడ్ అనమాట. సో బోర్డ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే కోడ్ని అప్లోడ్ చేద్దాం. సో ఆర్డినో యూనో బోర్డ్ అయితే డిటెక్ట్ అయింది. డిటెక్ట్ అయ్యాక చాలా సింపుల్ కోడ్ ఇది. సో సర్వో మోటార్ ఏదైతే ఉందో servo.h ఈ లైబ్రరీని అయితే మనం ఇంక్లూడ్ చేసుకున్నాం. ఇంక్లూడ్ చేసుకున్నాక ఇది వెరిఫై బటన్ తో వెరిఫై చేయండి. వెరిఫై చేశాక సో ఎక్కడైతే ఈ అప్లోడ్ బటన్ ఉందో ఈ అప్లోడ్ బటన్ తో అయితే కోడ్ని అయితే అప్లోడ్ చేసేయండి. ప్రతి వీడియోలో మీకు చెప్తున్నాను ఎలా అప్లోడ్ చేయాలని. సో అందుకని దీని డీటెయిల్ అయితే ఎక్కువగా చెప్పట్లేదు. సో ఈ ప్రాజెక్ట్ అయితే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఇలాంటి మరిన్ని ప్రాజెక్ట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్ లో కామెంట్ కొట్టండి. మీకు ఎలాంటి ప్రాజెక్ట్స్ కావాలో కింద కామెంట్ చేయండి. బాయ్ బాయ్.